Friends, welcome to Market News. Very good evening, friends. Disclaimer, friends, all the videos in my channel are only for educational purposes. I don't make any stock recommendations. Hence, I am not responsible for any of your profit or loss under any circumstances. Friends, మీ ఆడిటర్ను కన్సల్ట్ చేయండి ఫ్రెండ్స్. ఏదన్నా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే, లేకపోతే మీరు ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్స్ నేర్చుకొని ఇన్వెస్ట్ చేసుకోండి. ఈ మెన్షన్ చేసిన స్టాక్స్ అన్నీ ఎనలిస్టులు చెప్పినటివి, నాకు సంబంధించినవి కాదు. కాకపోతే వీటిలో మంచి స్టాక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, చూసి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మీరు ఫ్యూచర్లో అయినా ఇప్పుడైనా కొంత అమౌంట్ పెట్టి. ఓకే, మీ ఆడిటర్ను కన్సల్ట్ చేసుకోండి, లేకపోతే నేర్చుకోండి ఫ్రెండ్స్. ఈరోజు స్టాక్ మార్కెట్ చాలా తగ్గింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, ఇండియా పాకిస్తాన్ ఓకే, పహల్గామ్ అటాక్ జరిగింది కదా కాశ్మీర్లో. ఓకే, దానివల్ల ప్రాబ్లం అయింది ఫ్రెండ్స్. భయపడి ఇన్వెస్టర్స్ అమ్ముకున్నారు స్టాక్స్. టెర్రరిస్టులు 26 మందిని మన ఇండియన్స్ను కాల్చి చంపారు కదా. అది చాలా బ్యాడ్ ఇన్సిడెంట్ ఫ్రెండ్స్. అది ఎవరు ఒప్పుకోరు. ఇది ఖండించాలి అందరూ. ఓకే, అది జరిగిన తర్వాత 26 మంది చనిపోయినారు ఫ్రెండ్స్, మన ఇండియన్స్ ఆ టెర్రరిస్టులు కాల్చిన తర్వాత. ఓకే, 2 days ముందు. అందుకు మన ఇండియన్ గవర్నమెంట్ స్ట్రిక్ట్ కౌంటర్ మెజర్స్ వాళ్ళ మీద అనౌన్స్ చేసింది, పాకిస్తాన్ మీద. లైక్ హోల్డింగ్ ద ఇండస్ వాటర్ ట్రీటీ. ఇండస్ వాటర్ ఉంది కదా, దాన్ని ఆపేసిండ్రు మన ఇండియన్ గవర్నమెంట్. పాకిస్తాన్కు వెళ్ళే ఇండస్ రివర్ వాటర్ ఆపేసిండ్రు. ఓకే, ఆ ఒప్పందం ఉంది చాలా సంవత్సరాల నుంచి, అది ఆపేసిండ్రు పాకిస్తాన్కు వెళ్ళకుండా. ఓకే, ఇంకా ఏం చేశానంటే క్యాన్సిలేషన్ విజాస్ ఆఫ్ పాకిస్తాన్ విజాస్ను కానీ స్టాప్ చేసేసిండ్రు. ఓకే, మన ఇండియన్స్ కొత్తగా ఇష్యూ చేయడం లేదు పాకిస్తాన్ వాళ్ళకు విజాస్ ఇండియాకు వచ్చేదానికి. ఇంకా 2 daysలో పాకిస్తానీయులు పాకిస్తానీస్ ఎవరన్నా మన ఇండియాలో ఉంటే వెళ్ళిపోమని ఆర్డర్ వేసిండ్రు మన ఇండియన్ గవర్నమెంట్. ఓకే, అది జరిగింది ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఏం చేసిండ్రంటే వాళ్ళ ఎయిర్ స్పేస్ మూసేసిండ్రు. మన ఫ్లైట్స్ అవి వాళ్ళ గగనతలంలో నుంచి పోకుండా వాళ్ళు షట్ చేసిండ్రు, ఏమన్నా జరగవచ్చని. మన ఇండియన్స్ టార్గెట్ చేయవచ్చు పాకిస్తాన్ అని. అందుకు భయపడి చాలామంది ఇన్వెస్టర్లు ఈరోజు స్టాక్స్ అమ్మేసిండ్రు. చాలా లాస్ వచ్చింది స్టాక్ మార్కెట్లో. ఈరోజు చాలా స్టాక్స్ పడిపోయినాయి. మోస్ట్లీ ఒక ఐటీ సెక్టార్ ఒక్కటే నిలబడింది కొంచెం, మిగతా అన్ని సెక్టార్స్ అన్ని స్టాక్స్ పోయినాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నిఫ్టీ 50 చూస్తే ఈ సంఘటన అందరూ ఖండించాలి ఫ్రెండ్స్. స్ట్రిక్ట్గా మన ఇండియన్ గవర్నమెంట్ పాకిస్తాన్ మీద చాలా చర్యలు తీసుకోవాలి. వాళ్ళకు చాలా కఠినంగా శిక్షించాలి టెర్రరిస్టులకు. ఓకే, ఇది మనము అందరం ఇండియన్స్ ఒకే తాటి పైన ఉండి పాకిస్తాన్ మీద రివెంజ్ తీర్చుకోవాలా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నిఫ్టీ 50 చూస్తే 24,039 దగ్గర స్టాప్ అయింది ఫ్రెండ్స్. ఈరోజు 207 పాయింట్స్ నష్టంతో 0.86% నష్టం నిఫ్టీ 50కి. ఓకే, సెన్సెక్స్ కానీ 588 పాయింట్స్ నష్టపోయి 79,212 దగ్గర స్టాప్ అయింది. 0.74% నష్టం సెన్సెక్స్. బ్యాంక్ నిఫ్టీ అయితే 54,666 పాయింట్స్ దగ్గర నిలిచింది, 537 పాయింట్స్ నష్టంతో 0.97% నష్టంతో. ఓకే, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 వచ్చి 2.55% మైనస్లో లాస్ట్లో నడిచింది, స్టాప్ అయింది. ఓకే, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 వచ్చి -2.45% లాస్తో నడిచింది. ఓకే, అంటే మొత్తం ఎక్కువ తగ్గినాయి ఈరోజు నిఫ్టీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ 100. ఓకే, ఇండియా విక్స్ పెరిగింది ఫ్రెండ్స్. ఈరోజు 5.54% పెరిగింది, 5.54% పెరిగి 17.15 ఉంది ఇప్పుడు. ఓకే, ఇండియన్ విక్స్. నిఫ్టీ వచ్చి 24,092 దగ్గర ఉంది ఇప్పుడు. మన అహ్మదాబాద్లో ట్రేడ్ అవుతూ ఉంటుంది. ఓకే,
నేను వీడియో తీసే టయానికి 4 పాయింట్స్ పాజిటివ్తో 24,092 దగ్గర ఉంది, ప్లస్ 0.02% ప్రాఫిట్తో. డౌ జోన్స్ ఫ్యూచర్స్ వచ్చి 0.28% నష్టంలో ట్రేడ్ అవుతా ఉన్నాయి. యూరోపియన్ మార్కెట్స్, ఏషియన్ మార్కెట్స్ ట్రేడింగ్ ఇన్ గ్రీన్లో యూరోపియన్ మార్కెట్స్, ఏషియన్ మార్కెట్స్ గ్రీన్లో అంటే పాజిటివ్లో నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు. ఓకే, నేను వీడియో తీసే టయానికి ఈరోజు ఫ్రైడే కాబట్టి రేపు ఎల్లుండి హాలిడే ఫ్రెండ్స్, సాటర్డే సండే మనకు స్టాక్ మార్కెట్కు. బ్రెంట్ క్రూడ్ యూఎస్డి వచ్చి డాలర్స్లో ఒక బ్యారెల్ $65.68 ఉంది. ఒక బ్యారెల్ $65.68 ఉంది. $65. ఓకే, దగ్గర ఇంకా ఎక్కువే, $65.68 పర్ బ్యారెల్. యూఎస్డి ఐఎన్ఆర్ అయితే మన ఇండియన్ రూపీ యూఎస్ డాలర్తో పోలిస్తే $85.44 ఉంది ఈరోజు ఇండియన్ రూపీ. సెక్టార్ పర్ఫార్మెన్స్ వస్తే మనకు ఐటీ సెక్టార్ ఈరోజు ఒక్కటే 0.72%తో పాజిటివ్లో నడిచింది. మీడియా అయితే -3.24% లాస్తో నడిచింది. రియాలిటీ 2.80% లాస్. పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ పిఎస్సి అంటే -2.56% లాస్. ఓకే, ఐటీ సెక్టార్ ఒకటే 0.72%తో ఈరోజు నడిచింది. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూస్తే మనకు 341 స్టాక్స్ పెరిగితే 2,228 స్టాక్స్ తగ్గినాయి ఫ్రెండ్స్. అంటే మనకు ఒక స్టాక్ పెరిగితే 7 స్టాక్స్ తగ్గినాయి. ఒక స్టాక్ మనది పెరిగితే 7 స్టాక్స్ తగ్గినాయి. పర్సెంటేజ్ చూస్తే మనం 1:7 రేషియోతో తగ్గినాయి. ఒక స్టాక్ పెరిగితే 7 స్టాక్స్ తగ్గినాయి. ఎఫ్ఐడిఐ డేటా ఇంకా రాలేదు ఫ్రెండ్స్. ఈరోజు నేను వీడియో తీసే టయానికి నిన్న డేటా అయితే 8,250 కోట్లకు కొన్నారు ఎఫ్ఐఐస్, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అయితే మ్యూచువల్ ఫండ్స్ 534 కోట్లకు అమ్మితే 534 కోట్లకు మన వాళ్ళు అమ్మితే ఫారినర్స్ 8,250 కోట్లకు కొన్నారు. వరుసగా 7 రోజులు ఎఫ్ఐఎస్ కొంటూనే ఉన్నారు. ఈరోజు మనకు డేటా తెలియదు. డేటా తెలిస్తే నేను రేపు మీకు వీడియోలో చెప్తాను. ఈరోజు నైట్కు తెలుస్తుంది. టాప్ గెయినర్స్ చూస్తే ఫ్రెండ్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లస్ 5.40% పెరిగింది, 5.4%. ఓకే, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్. టీసీఎస్ అయితే 1.36% పెరిగింది. టెక్ మహీంద్రా వచ్చి 1.16% పెరిగింది. అల్ట్రాటెక్ సిమెంట్ వచ్చి 0.64% పెరిగింది. ఓకే, ఎక్కువ ఐటీ స్టాక్స్ పెరిగినాయి ఈరోజు ఓన్లీ, అంతే. మిగతావన్నీ డౌన్ మొత్తం. ఇండియా పాకిస్తాన్ ఇన్సిడెంట్, ఈ వార్ జరగవచ్చేమో అని అనుమానాలతో స్టాక్ మార్కెట్ తగ్గింది ఈరోజు. ఇక మండే మనం చూద్దాం. ఈ 2 రోజుల్లో రేపు ఎల్లుండి ఏం జరుగుతుందో మనకు తెలియదు. మన ఇండియా ఏం డెసిషన్ తీసుకుంటుందో పాకిస్తాన్ మీద. స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ టైం ఇది రిపీట్ కాకూడదు. ఓకే, అందరూ కోరుకోవాలి ఫ్రెండ్స్. ఇలాంటి చర్యలు రిపీట్ కాకుండా మనం అందరము మన ఇండియన్స్ కానీ సపోర్ట్ చేయాలి మన ఇండియాకు. ఓకే, పాకిస్తాన్ మీద చర్యలు తీసుకోవాలని. ఓకే ఫ్రెండ్స్, టాప్ లూజర్స్ వచ్చి శ్రీరామ్ ఫైనాన్స్ 5.95% తగ్గింది ఫ్రెండ్స్. అదాని ఎంటర్ప్రైజెస్ వచ్చి 3.61% తగ్గింది. అదాని పోర్ట్స్ వచ్చి 3.51% తగ్గింది. యాక్సిస్ బ్యాంక్ వచ్చి 3.38% తగ్గింది. ఫ్రెండ్స్, ఈ ఇన్సిడెంట్ జరిగిందని మన ఇండియన్ గవర్నమెంట్ శ్రీనగర్లో 2 టెర్రరిస్టుల ఇళ్లను కూల్చేసింది. మన ఇండియన్ గవర్నమెంట్ ఈరోజు 2 టెర్రరిస్టులు దాంట్లో 4 టెర్రరిస్టులు పాల్గొన్నారు. ఆ ఇన్సిడెంట్లో 26 మందిని చంపారు కదా. 4 టెర్రరిస్టులలో 2 టెర్రరిస్టుల ఇళ్లను కూల్చేసింది మన ఇండియన్ గవర్నమెంట్, మన ఇండియన్ ఆర్మీ. ఓకే, అది గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ ఈరోజు. ఓకే, ఇంకా ఫ్రెండ్స్, ఇంకా స్టాక్ మార్కెట్ న్యూస్ చూస్తే వారి ఎనర్జీస్ ఉంది కదా, మంచి కంపెనీ అది. షేర్స్ నోస్ డైవ్ 9% తగ్గింది ఈరోజు. ఎందుకంటే లాక్ ఇన్ పీరియడ్ ఉంది, 6 months ఉన్నింది.
ఈ ఐపీఓకి వచ్చిన తర్వాత వారి ఎనర్జీస్లో ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, పెద్ద ఇన్వెస్టర్స్, వాళ్ళు అమ్ముకోకుండా సెబీ రిస్ట్రిక్షన్ విధిస్తుంది 6 months వరకు. ఎందుకంటే స్టాక్స్ పడిపోతే ప్రజలకు పబ్లిక్ నష్టం వస్తుందని 6 నెలలు అమ్మకుండా చర్యలు తీసుకుంటుంది. 6 నెలలు అయిపోయింది మొన్న 25వ తేదీకి, ఏప్రిల్ 25కు. ఓకే, ఈ రోజుటికే. ఓకే, ఈ రోజుటికి అయిపోయింది కాబట్టి, ఈరోజు 25 కాబట్టి 6 నెలలు అయిపోయింది కాబట్టి లాకిన్ పీరియడ్. ఈరోజు చాలామంది పెద్ద ఇన్వెస్టర్లు అమ్మితే 9% వరకు పడిపోయింది వారి ఎనర్జీస్. మళ్ళీ పెరగవచ్చు, ఏం ప్రాబ్లం లేదు, మళ్ళీ కొంటారు. మంచి కంపెనీ కాబట్టి గుడ్ రిజల్ట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ దీనికి. వారి ఎనర్జీస్కు యాజ్ లాకిన్ పీరియడ్ ఎండ్స్ ఫర్ 15 crore షేర్స్కు లాకిన్ పీరియడ్ అయిపోయింది కాబట్టి ఈరోజు అమ్మేసి ఉంటారు. అందుకు 9% వరకు లాస్లో నడిచింది. ఈరోజు 9% నష్టంతో ముగిసింది. కంపెనీ రిపోర్టెడ్ స్ట్రాంగ్ Q4 earnings విత్ నెట్ ప్రాఫిట్ రైజింగ్. Q4 earnings వచ్చినాయి కదా, నేను చెప్పాను కదా మొన్న, మంచి ప్రాఫిట్స్ వచ్చినాయని. నెట్ ప్రాఫిట్ 34.1% year-on-yearలో పెరిగింది. రెవెన్యూ 36.4% పెరిగింది వారి ఎనర్జీస్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఓకే, వారి ఎనర్జీస్ 9% తగ్గింది, 15 కోట్ల షేర్స్. కంపెనీ రిపోర్ట్ స్ట్రాంగ్ Q4 earnings, మంచి రిజల్ట్స్ వచ్చినాయి. నెట్ ప్రాఫిట్ అయితే వారి ఎనర్జీస్ది 34.1% పెరిగింది. రెవెన్యూ కానీ జంప్ అయింది 36.4%. ఓకే, ఇంకా యాక్సిస్ బ్యాంక్ షేర్స్, టంబుల్ యాక్సిస్ బ్యాంక్ షేర్స్ ఉంది కదా, అవి యాక్సిస్ బ్యాంక్ షేర్స్ 4% తగ్గినాయి. ఎందుకంటే ఆఫ్టర్ Q4 రిజల్ట్స్ బాగా Q4 నెట్ ప్రాఫిట్ రిమైండ్ నియర్లీ ఫ్లాట్గా వచ్చింది. నెట్ ప్రాఫిట్ ఫ్లాట్గా వచ్చింది, పెరగలేదు, తగ్గలేదు. 7,117 కోట్లకు సర్పాసింగ్ అయితే ఎస్టిమేట్స్ కంటే పెరిగింది, అనుకున్న దానికంటే పెరిగింది. ఇంకా చాలా తక్కువ వస్తుంది అనుకున్నారు, పర్వాలేదు, అనుకునే దానికంటే పెరిగింది. వైల్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటాం. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎంత వచ్చింది? 5.5% పెరిగింది year-on-yearలో. ఓకే, అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్డ్ విత్ GNPA అంటే గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటాం. గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఎగ్గొట్టే వాళ్ళు తగ్గినరు. కంపెనీలో లోన్లు తీసుకొని పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అందరూ సక్రమంగా కడితే NPA తగ్గుతుంది. NPA తగ్గితే బ్యాంక్స్ పాజిటివ్, అది NPA రేషియో డిక్లైనింగ్. NPA రేషియో తగ్గితే మనకు బ్యాంకు ప్రాఫిట్, అది బ్యాంకు బెనిఫిట్. అప్పులు తగ్గినట్టు కరెక్ట్గా కడితే ప్రాఫిట్లు వస్తాయి కదా, ఎగ్గొడితే కంపెనీ లాస్లోకి పోతుంది. అట్లా అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ అయింది, ఎందుకంటే గ్రాస్ NPA రేషియో తగ్గింది, ఎగ్గొట్టే వాళ్ళు తగ్గిండ్రు, కరెక్ట్గా కడుతున్నారు. ఓకే, బ్రోకరేజెస్ లైక్ నోమురా, ఇన్వెస్టెక్ అండ్ నువామా ఉన్నారు కదా, మెయింటైన్ బై రేటింగ్ ఇచ్చిండ్రు, బై కొనమని. యాక్సిస్ బ్యాంకు, నోమురా, ఇన్వెస్టెక్, నువామా బ్రోకర్స్ కొనమన్నారు, బై రేటింగ్ ఇచ్చిండ్రు. సైటింగ్ ఇన్ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్. ఏం చెప్తున్నారంటే ఎక్స్పెన్సివ్లో లేదు, ఇన్ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లో ఉంది, అట్రాక్టివ్ వాల్యుయేషన్ అని. ఇన్ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ అంటే అండ్ పొటెన్షియల్ లోన్ గ్రోత్ ఉంటుంది అని. ఓకే, దో పొటెన్షియల్ నిమ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ప్రెషర్ ఉన్నా కానీ, కొంచెము నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ప్రెషర్ ఉన్నా కానీ పొటెన్షియల్ లోన్ గ్రోత్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లో లేదు, కొనవచ్చు అనేసి వీళ్ళు ఎనలిస్టులు ముగ్గురు బై రేటింగ్ ఇచ్చిండ్రు యాక్సిస్ బ్యాంకు. ఓకే, దివిస్ ల్యాబొరేటరీస్ ఫ్రెండ్స్, ఇప్పుడు దివిస్ ల్యాబొరేటరీస్ ఇది మొన్న మంచి న్యూస్ వచ్చింది ఫ్రెండ్స్. దీనికి నేను చెప్పాను కదా, రిజల్ట్స్ వచ్చినాయి, బాగానే వచ్చినాయి. సిటీ ప్రైస్ టార్గెట్, సిటీ వాళ్ళు ఏమో టార్గెట్ ప్రైస్ ఎంత ఇస్తున్నారంటే 7,050. ఓకే, బై టార్గెట్ 7,050 వరకు పోవచ్చు అని టార్గెట్ ఇస్తున్నారు. టార్గెట్ ప్రైస్ అప్ సైడ్ 13% పెరగవచ్చు అని. ఎందుకంటే దీనికి రీజన్ ఇచ్చిండ్రు, ఎందుకు సిటీ వాళ్ళు రీజన్ ఇచ్చిండ్రు. ఆర్ఫార్గ్లిప్రోన్ అనే టాబ్లెట్స్ ఓరల్ డయాబెటీస్ డ్రగ్. ఇది ఎలీ లిల్లీస్ అనే కంపెనీ ఉంది అమెరికా, వాళ్ళతో ఒప్పందం జరిగింది.
పెద్ద కంపెనీ ఇది అమెరికాలో ఎలీ లిల్లీస్ ఫార్మా కంపెనీ. దాంతో దివిస్ ల్యాబ్స్ ఒప్పందం చేసుకునింది ఆర్ఫోర్గ్ లిప్రోన్ డయాబెటీస్ డ్రగ్, ఓరల్ డ్రగ్. ఇది నెక్స్ట్ ఎడిషన్ ఇన్ దివిస్ పైప్ లైన్లో యాడ్ అవుతుంది. దివిస్లో ఈ డ్రగ్ యాడ్ అవుతుందని. ఓకే, ఎలీ లిల్లీస్ ఇది ఎలీ లిల్లీస్ కంపెనీ ఓరల్ డయాబెటీస్ డ్రగ్ అది వాళ్ళ కంపెనీలో నెక్స్ట్ ఎడిషన్ ఇన్ దివిస్ పైప్ లైన్. దివిస్ కంపెనీలో యాడ్ అవుతుంది. టైప్ 2 డయాబెటీస్, ఒబెసిటీకి కానీ డ్రగ్ యూజ్ చేస్తారు. ఓకే, అందుకు కంపెనీ బాగా పర్ఫామ్ చేయొచ్చు అనేసి దివిస్ ల్యాబొరేటరీస్ బై రేటింగ్ ఇచ్చిండ్రు సిటీ వాళ్ళు. టార్గెట్ ప్రైస్ 7,050కి పోతుందని. ఇంకా దేవ్యాని ఇంటర్నేషనల్ చూస్తే మనము ఇది సప్లై చైన్ రెస్టారెంట్ ఉంది కదా, రెస్టారెంట్ల బ్రాండ్ ఇది. పిజ్జా, కోస్తా కాఫీ అవి నిన్న చెప్పాను మీకు వీడియోలో. దీనికి బెర్న్స్టీన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎనలిస్టులు ప్రైస్ టార్గెట్ వచ్చి దేవ్యాని ఇంటర్నేషనల్ బెర్న్స్టీన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రైస్ టార్గెట్ 220కి పోవచ్చు స్టాక్ అనేసి చెప్తున్నారు. 220కి. ఓకే, 220 వరకు స్టాక్ ప్రైస్ పోవచ్చు కరెంట్ ప్రైస్ నుంచి అని వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే అప్సైడ్ చూస్తే మనము 23% పైకి పోవచ్చు అంటున్నారు, పెరగవచ్చు అని ఇప్పటి నుంచి కరెంట్ ప్రైస్ నుంచి. ఓకే, పాజిటివ్ వ్యూ ఆఫ్టర్ అక్వైరింగ్ మెజారిటీ స్టేక్. పాజిటివ్ వ్యూ ఇది రీజన్ ఫర్ అక్వైరింగ్ మెజారిటీ స్టేక్ ఇన్ అన్లిస్టెడ్ స్కైగేట్ హాస్పిటాలిటీతో అన్లిస్టెడ్ కంపెనీ, అది లిస్టెడ్ కాదు, ఆ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు దేవ్యాని ఇంటర్నేషనల్ వాళ్ళు. ఓన్స్ ఆ కంపెనీ స్కైగేట్ హాస్పిటాలిటీ బిర్యానీ బైక్లో కంపెనీ ఓన్ చేసింది వీళ్ళ కంపెనీ. ఓకే, వీళ్ళు స్కైగేట్ హాస్పిటాలిటీతో వాళ్ళు అక్వైర్ చేసుకున్నారు ఎక్కువ స్టేక్. ఎవరు? దేవ్యాని ఇంటర్నేషనల్ వాళ్ళు బిర్యానీ బైక్లో కంపెనీని వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, స్కైగేట్ హాస్పిటాలిటీ వాళ్ళు. ఓకే, అది బెనిఫిట్ కదా. అండ్ అదర్ క్లౌడ్ కిచెన్స్ వేరే బ్రాండ్స్ కానీ యూజ్ చేస్తూ ఉన్నారు. బిర్యానీ బైక్లో కానీ అది బెనిఫిట్ అవుతుంది, బిర్యానీ అమ్ముతారు వాళ్ళు ఆ కంపెనీ. అది కానీ అక్వైర్ చేసుకున్నారు దేవ్యాని ఇంటర్నేషనల్. అది దేవ్యాని ఇంటర్నేషనల్కు పాజిటివ్. అది కంపెనీస్ అక్వైర్ చేస్తే దాంట్లో వచ్చే ప్రాఫిట్ కానీ కంపెనీకి యాడ్ అయితే టోటల్ ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది, రెవెన్యూ పెరుగుతుంది కంపెనీకి. దివిస్ ల్యాబొరేటరీస్కు కానీ పాజిటివ్. డయాబెటీస్ డ్రగ్ వాళ్ళు యూజ్ చేస్తారు ఎలీ లిల్లీస్ కంపెనీ ఇది. అందుకు దివిస్కు పాజిటివ్, ఇది దేవ్యాని ఇంటర్నేషనల్కు పాజిటివ్. అనంతరాజ్ కంపెనీ ఉంది, రియల్ ఎస్టేట్ కంపెనీ ఫ్రెండ్స్ ఇది. అనంతరాజ్ ఇది నోమురా వాళ్ళు ప్రైస్ టార్గెట్ ఇస్తూ ఉన్నారు 700 రూపాయలకు పోవచ్చు అని. నోమురా వాళ్ళు 700 రూపాయలకు పెరగవచ్చు ఇప్పటి నుంచి అని. ఎందుకంటే అప్సైడ్ పొటెన్షియల్ ఎంత ఉంది, అప్సైడ్ 43% పెరగవచ్చు అని చెప్తున్నారు ఇప్పుడు కొంటే కంపెనీస్. ఇది ఎందుకంటే కంపెనీస్ 307 మెగావాట్ డేటా సెంటర్ టార్గెట్ విల్ బి రీచ్డ్ బై ఫైనాన్షియల్ ఇయర్ 32-33కి. ఫైనాన్షియల్ ఇయర్ 32-33కి 2032-2033కు ఈ 307 మెగావాట్ డేటా సెంటర్ టార్గెట్ రీచ్ అవుతుంది కంపెనీ అనేసి టాక్ ఉంది. ఓకే, అందుకు అనలిస్టులు బై రేటింగ్ ఇస్తూ ఉన్నారు. ఇప్పటి నుంచి 43% పెరగవచ్చు కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి, అప్ సైడ్ 43% 700 వరకు పోవచ్చు అని. అనంతరాజ్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఫ్రెండ్స్ ఇది. యాపిల్ ఉంది కదా, యాపిల్ మన ఐఫోన్ కంపెనీ అమెరికాది. యాపిల్ ఎయిమ్స్ టు బిల్డ్ మోస్ట్ ఐఫోన్స్ ఫర్ యూఎస్ ఇన్ ఇండియా బై ఎండ్ ఆఫ్ 2026. 2026 నెక్స్ట్ ఇయర్కు డబుల్ ప్రొడక్షన్ చేయాలని ఉంది ఐఫోన్ మన ఇండియా నుంచి. చైనా నుంచి కాకుండా, చైనాలో ఎక్కువ ప్రొడక్షన్ ఉండింది, ఇప్పుడు చైనాతో టారిఫ్ వార్ జరుగుతుంది ట్రంప్కు. అందుకు మన ఇండియాలో టారిఫ్ తక్కువ ఉంది కాబట్టి ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఉంది ఆల్రెడీ. ఐఫోన్స్ది జరుగుతుంది 2 years నుంచి ఇండియాలో. అయినా దానికి ఎడిషన్గా ఇప్పుడు
డబల్ ప్రొడక్షన్ చేయాలి, అమెరికాలకు పంపాలి, ఇండియాలో తయారు చేసి ఐఫోన్స్ ఎక్కువ డబల్ రేపు 2026 నాటికి రేపు ఇయర్ ఎండింగ్కు అమెరికాకు పంపాలా, డబల్ చేసి ప్రొడక్షన్ ఇక్కడ ఇండియాలో. అది ఇండియాకు బెనిఫిట్. యాపిల్ will need to double its iPhone output in India. Need to double its iPhone output in India. ఐఫోన్లు డబల్ తయారు చేయాలని అమెరికాకు పంపేదానికి ఇక్కడ ఆర్డర్స్ వచ్చినాయి. చైనాలో కాకుండా, అది మన కంట్రీకి ఇండియాకు బెనిఫిట్ అది. ఓకే. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ న్యూస్లో ఉంది కదా ఫ్రెండ్స్, చెప్తానే ఉన్నా నేను. ఓకే, నాట్ అవేర్ ఆఫ్ క్లోజర్ యాక్షన్. ఓలా ఎలక్ట్రిక్ ఏం చెప్తా ఉందంటే, నాట్ అవేర్ ఆఫ్ క్లోజర్ యాక్షన్ అగైన్స్ స్టోర్స్ ఇన్ మహారాష్ట్రలో స్టోర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 100 షోరూమ్స్ ఉన్నాయి మహారాష్ట్రలో ఓలా ఎలక్ట్రిక్ షోరూమ్, ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్, 2 వీలర్ది. అవి 100 షోరూమ్స్ మహారాష్ట్రలో క్లోజ్ చేస్తారు. అథారిటీస్ అంటే గవర్నమెంట్ అథారిటీస్ క్లోజ్ చేస్తారు. వీళ్ళు పర్మిషన్ లేకుండా నడుపుతూ ఉంటారని టాక్ వచ్చింది, ఎంక్వైరీ చేస్తూ ఉంటారని వచ్చింది, ఈ న్యూస్ వచ్చింది. క్లోజ్ చేసేస్తున్నారు 100 షోరూమ్స్ మహారాష్ట్రలో ఇమీడియట్గా అథారిటీస్ వాళ్ళు అని టాక్ వస్తే, ఆర్టీఏ అథారిటీస్, రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారైజేషన్ అథారిటీ వాళ్ళు, ఓకే, ఆర్టీఓ అన్నీ వస్తే వీళ్ళు ఏం చెప్తున్నారంటే క్లారిఫికేషన్, ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు, మాకు తెలియదు 100 షోరూమ్స్ క్లోజ్ చేసేది మహారాష్ట్రలో, మా దృష్టికి రాలేదు అని చెప్తున్నారు ఓలా ఎలక్ట్రిక్ మేనేజ్మెంట్ వచ్చి. ఓకే, స్టాక్ డిక్లైన్స్ అందుకు 5% వరకు పడింది ఈరోజు, 5% తగ్గిపోయింది ఈరోజు ఆ రూమర్స్ వస్తానే. ఓకే, వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఎనీ సచ్ ఎవిడెన్స్ రిగార్డింగ్ నోటీస్ ఫ్రమ్ ద అథారిటీస్ ఆర్డరింగ్ ఇమీడియట్ క్లోజర్ ఆఫ్ 400 షోరూమ్స్ ఇన్ మహారాష్ట్ర. మనకు తెలీదు 100 షోరూమ్స్ మేము వాళ్ళు అథారిటీస్ క్లోజ్ చేస్తారని మాకు ఇన్ఫర్మేషన్ రాలేదు అంటున్నారు. ఓకే, అది న్యూస్. తర్వాత ఏం జరిగేది తెలీదు, తర్వాత ఏం న్యూస్ వస్తుందో. ఇప్పటికే ఆ న్యూస్ అది. ఇంకా మారుతి సుజుకి కంపెనీ ఉంది కదా, మన ఇండియన్ బ్రాండ్ మారుతి సుజుకి కంపెనీ డిక్లేర్ డివిడెండ్ ₹135 పర్ షేర్. ఒక షేర్కు ₹135 డివిడెండ్ డిక్లేర్ చేసింది ఫ్రెండ్స్ మన మారుతి సుజుకి. దిస్ ఈజ్ హైయర్ కంపేర్ టు ద ప్రీవియస్ ఇయర్స్ డివిడెండ్ ఆఫ్ 125. లాస్ట్ ఇయర్ ₹125 పర్ షేర్ ఒక షేర్కి ఇచ్చింది. ఈ సంవత్సరము ఒక షేర్కు ₹135 ఇస్తూ ఉంది మారుతి సుజుకి కంపెనీ డివిడెండ్, లాభాలు వస్తాయి. నెట్ ప్రాఫిట్ తగ్గింది ఫ్రెండ్స్. దీనికి మారుతి సుజుకి 4% తగ్గింది నెట్ ప్రాఫిట్, అమౌంటింగ్ టు 3,711 కోట్లు, 3,711 కోట్లకు వచ్చింది ఇది తగ్గి. ఓకే, 4% తగ్గి, స్లైట్లీ లోయర్ దాన్ ఎస్టిమేట్ ఆఫ్ 3,850 కోట్లు వస్తుంది అంటే తగ్గింది, 3,711 కోట్లకే వచ్చింది. రెవెన్యూ అయితే ఇంక్రీడ్ బై 6.4% పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్లో. FY25 ఈ క్వార్టర్కు రెవెన్యూ అయితే 6.4% పెరిగింది, నెట్ ప్రాఫిట్ అయితే 4% తగ్గింది. ఈ రెవెన్యూ 6.4% పెరిగి ఇయర్ ఆన్ ఇయర్లో 40,677 కోట్లకు వచ్చింది. హౌఎవర్ కంపెనీస్ ఎబిటా డిక్లైన్ బై 9%. కంపెనీ ఎబిటా తగ్గింది ఫ్రెండ్స్, ఇది మైనస్ టు 4,264 కోట్లకు తగ్గింది ఎబిటా, ఇండికేటింగ్ సమ్ ప్రెషర్ ఆన్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ వల్ల సమ్ ప్రెషర్తో అట్లా ఎబిటా తగ్గింది 9% అనేసి మారుతి సుజుకి చెప్పింది. రెవెన్యూ ఒకటే పెరిగింది 6.4% ఇయర్ ఆన్ ఇయర్లో. నెట్ ప్రాఫిట్ ఎబిటా తగ్గింది. ఎబిటా అంటే ఏంటంటే అర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్సెస్, డిప్రిషియేషన్ అండ్ అమార్టైజేషన్. ఎబిటా అంటే అర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్సెస్, డిప్రిషియేషన్ అండ్ అమార్టైజేషన్ అంటాము. అంటే ఇట్ ప్రొవైడ్స్ వ్యూ ఆఫ్ ఎ కంపెనీస్ ప్రాఫిటబిలిటీ ఫ్రమ్ ఇట్స్ రెగ్యులర్ బిజినెస్. అంటే ఎబిటా అంటే ఏంటంటే
ఇది అర్నింగ్స్ అంటే రాబట్టుకుంటాం కదా, డబ్బు వచ్చింది ఇంట్రెస్ట్కు ముందు ట్యాక్సెస్కు ముందు వచ్చిన డబ్బును మనము ఎబిడ్డా అంటాము. ఇదేమంటే కంపెనీస్ ప్రాఫిటబిలిటీని గుర్తిస్తుంది. ఫ్రమ్ ఇట్స్ రెగ్యులర్ బిజినెస్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి కదా, రెగ్యులర్గా బిజినెస్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి కంపెనీస్వి. కంపెనీ యొక్క లాభాలు ఎంత వస్తున్నాయని చెప్పేదే ఎబిటా అంటాం. ఎబిటడా, EBITDA నేర్చుకోండి ఫ్రెండ్స్. ఇదంతా స్టాక్ మార్కెట్ రిలేటెడ్ న్యూస్. దీంట్లో టర్మ్స్ ఉంటాయి, అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. డైలీ నా వీడియోస్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటా ఉండండి ఫ్రెండ్స్. మీరు చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. బిగినర్స్ అయితే స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ అంతా ఎక్కువ వస్తుంది. మీరు ఈ వీడియోస్ చూస్తే మీరు ఫండమెంటల్స్ కానీ తెలుస్తాయి మీకు. నా ఫండమెంటల్స్ నా వీడియోస్లో ఉన్నాయి. నా ఛానల్ విజిట్ చేయండి. మీరు ఈ వీడియోస్ చూస్తే కంప్లీట్గా నాలెడ్జ్ వస్తుంది. మీరు ఆల్ నోటిఫికేషన్స్ మీరు ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. మీరు ఈ వీడియోస్ ఈ వీడియోస్ మీకు కనబడతాయి. మీరు ఈ వీడియో షేర్ చేస్తే చాలామందికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. చాలామంది నేర్చుకుంటారు, ఈ వీడియో గురించి నేర్చుకుంటారు. ఈ వీడియోస్ అన్నీ మీరు షేర్ చేస్తా అంటే స్టాక్ మార్కెట్ మీ ఫ్రెండ్స్కు కానీ ఎవరికన్నా వాళ్ళు చూసి నేర్చుకుంటారు, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకుంటారు. జాబ్స్ చేస్తానే కొంచెం నాలెడ్జ్ పెరుగుతుంది వాళ్ళకు. మీరు నేర్చుకోవచ్చు. డైలీ పూర్తి వీడియోస్ చూడండి. పెద్ద వీడియో అయినా కానీ చూస్తే మీకు ఎక్కువ నాలెడ్జ్ షేర్ చేయాలని నేను వీడియోలో ఎక్కువ టైం తీసుకుంటున్నా. నేనేం టైం వేస్ట్ చేయడం లేదు. అంతా స్టాక్ మార్కెట్ గురించే ఫాస్ట్గా చెప్పేస్తా ఉంటాను. నేను సుత్తి చెప్పకుండా ఓన్లీ మ్యాటరే చెప్తా నేను. డైలీ మీ టైం వేస్ట్ చేయను. అయితే ఇంపార్టెంట్ మ్యాటర్ మిస్ చేయొద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. డైలీ మీకు వీడియోస్ కనబడతాయి, మీరు డైలీ చూసుకోండి. ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. వీడియో కామెంట్ సెక్షన్లో మీరు ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు నాకు అడగవచ్చు. నేను రిప్లై ఇస్తాను. నేను మీకు గ్యారంటీగా రిప్లై ఇస్తా. మీ క్వెరీకి నేను ఆన్సర్ చేస్తా. లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు నా వీడియోలో ఈ మ్యాటర్ యూజ్ అయిందంటే మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్, లేకపోతే అవసరం లేదు. మీకు యూజ్ అయితే మీరు లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. ఇంకా హిందుస్థాన్ జింక్ది చూస్తే కంపెనీ రిజల్ట్స్ వచ్చినాయి. Q4 రిజల్ట్స్ వచ్చినాయి. హిందుస్థాన్ బాగా వచ్చినాయి. రెవెన్యూ రోజు 13.41% రెవెన్యూ పెరిగింది ఫ్రెండ్స్. రెవెన్యూ 13.41% పెరిగింది. 8,829 కోట్లకు వచ్చింది. ఇది లాస్ట్ ఇయర్లో ఇది 7,785. ఇక్కడ ఎబిడ్డా కానీ పెరిగింది 17.42%. హిందుస్థాన్ జింక్ది 4,562 కోట్లకు పెరిగింది. ప్రాఫిట్ అయితే 47% పెరిగింది. ఎస్టిమేట్స్ను బీట్ చేసింది, అంటే అనుకునే దానికంటే పెరిగింది ప్రాఫిట్. ఇంకా మార్జిన్ కానీ పెరిగింది ఫ్రెండ్స్. మార్జిన్ 51.67% పెరిగింది. అప్ బై 176 బేసిస్ పాయింట్స్ పెరిగింది. నెట్ ప్రాఫిట్ కానీ పెరిగింది 47.35%, 3,003 కోట్లకు పెరిగింది. హిందుస్థాన్ జింక్ పాజిటివ్ ఫ్రెండ్స్. ఇది అయినా ఈరోజు స్టాక్ కొంచెం తగ్గింది ఫ్రెండ్స్. పెరగవచ్చు ఫ్యూచర్లో, మంచి రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి. ఈరోజు ఇది ఇండియా పాకిస్తాన్ది ఉంది కదా, వార్ గురించి న్యూస్లో వస్తూ ఉంటే అది తగ్గింది ఫ్రెండ్స్. స్టాక్ మార్కెటే తగ్గింది కాబట్టి ఇది కానీ తగ్గి ఉంటుంది. మంచి రిజల్ట్స్ వచ్చినాయి హిందుస్థాన్ జింక్. ద ఇండియన్ మార్నింగ్ ఈరోజు ఇనిషియల్గా స్టాక్ మార్కెట్స్ పెరిగినాయి ఫ్రెండ్స్. ఈరోజు ఇంకా టెన్షన్స్ ఇండో పాక్ టెన్షన్స్ వల్ల ఫస్ట్ పెరిగినాయి, మళ్ళీ తగ్గినాయి, మళ్ళీ పెరిగినాయి, మళ్ళీ లాస్ట్లో తగ్గినాయి. అట్లే తగ్గి అట్లే ఉండింది. లాస్ట్లో ఇంకా కొంచెం తగ్గింది. అట్లా జరిగింది ఈరోజు మార్కెట్. ఈ ఇన్సిడెంట్ జరగకుండా ఉండాల్సింది, మన ఇండియన్స్ మీద అటాక్. ఇంకా జెన్సాల్ ఇంజనీరింగ్ ఫ్రాడ్ జరిగింది కదా ఫ్రెండ్స్. ఇది జెన్సాల్ ఇంజనీరింగ్ కంపెనీది ఈ క్రైసిస్ ఏమైందంటే 90% స్టాక్ డౌన్ అయిపోయింది 1 ఇయర్లో. ఇప్పుడు
ఈ రోజు కానీ 5% లోయర్ సర్క్యూట్ 5% తగ్గింది ఈ రోజు కానీ. వరుసగా అప్ డౌన్ లోయర్ సర్క్యూట్ పడతా ఉంది. 5% తగ్గిపోయింది ఈ రోజు కానీ. 90% పోయింది ఇన్వెస్టర్స్ సంపద అంతా కొట్టుకొని పోయింది వీళ్ళు ఫ్రాడ్ చేస్తే. అందుకే ఇట్లాంటి కంపెనీల్లో ఫ్రాడ్ కంపెనీస్ తెలుసుకొని ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఓకే. As a part of foreign exchange fraud, the ED Enforcement Directorate searched premises linked to Gensol Engineering కంపెనీ ప్రీమిసెస్ అన్నీ వాళ్ళు సెర్చ్ చేస్తూ ఉన్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు. వాళ్ళకు లుకౌట్ నోటీస్ కానీ ఇచ్చిండ్రు. అండ్ ఇట్స్ ప్రమోటర్స్ ఇన్ ఢిల్లీ, గురుగ్రామ్, అహ్మదాబాద్లో కంపెనీ ప్రమోటర్స్ కంపెనీ ప్రీమిసెస్లో ఢిల్లీలో, గురుగ్రామ్లో, అహ్మదాబాద్లో ఓకే వాళ్ళ ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు ఆ కంపెనీలో, జెన్సోల్ ఇంజనీరింగ్ కంపెనీలో. ఈడీ వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు. ఓకే. ఇంకా వాళ్ళకు లుకౌట్ నోటీస్ కానీ ఇచ్చిండ్రు ఫ్రెండ్స్. వాళ్ళు ఎక్కడికి పోకుండా ప్రమోటర్స్ వాళ్ళకు పట్టుకోవాలని ఎంక్వైరీ చేయాలి, లేకపోతే వేరే కంట్రీస్కి పారిపోతారని లుకౌట్ నోటీస్ ఇచ్చిండ్రు. ఓకే. నా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ వచ్చింది ఇది. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు ఏం చేసిందంటే ఎక్స్పెక్టెడ్ టు చర్చలు జరగవచ్చు వేరే కంట్రీస్తో, ట్రేడ్ డీల్స్ ర్యాపప్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నాము అని చెప్పిండ్రు. అంటే చర్చలు జరగవచ్చు వేరే కంట్రీస్తో, అమెరికాతో వేరే కంట్రీస్ చర్చలు జరపవచ్చు అని న్యూస్ వచ్చింది ఫ్రెండ్స్. లుకింగ్ ఫర్ లోయర్ టారిఫ్స్ సూన్. లుకింగ్ ఫర్ లోయర్ టారిఫ్స్ అంటే వేరే కంట్రీస్ అమెరికాతో తక్కువ టారిఫ్స్కు ఒప్పందాలు చేసుకుంటారని న్యూస్ వచ్చింది. ఇది పాజిటివే కొంచెం చేసుకుంటే. పూనావాలా ఫిన్కార్ప్లో Q4 నెట్ ప్రాఫిట్ నెట్ రిజల్ట్స్ వచ్చినాయి. Q4 రిజల్ట్స్ వచ్చిన ఫ్రెండ్స్. పూనావాలా ఫిన్కార్ప్ ఫైనాన్స్ కంపెనీ నెట్ ప్రాఫిట్ అయితే 81% తగ్గింది, 62 కోట్లు తగ్గింది. రెవెన్యూ అయితే పెరిగింది ఫ్రెండ్స్ 27%. ఓకే ఫ్రెండ్స్, ఇది న్యూస్. మీరు నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీ క్వెరీకి నేను ఆన్సర్ చేస్తాను, మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే, సీ యూ టుమారో ఫ్రెండ్స్. బాయ్.